Hashmi Luggage, a one-stop shop for travel, luggage bags, school and college bags, ladies' purse, leather jackets and raincoats. Special discount is available. Hashmi Luggage beside Hashmi Brothers Mega Supermarket, New Town. अस्सलाम वालेकुम नाज़रीन, टीएनएन उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। आप तमाम नाज़रीन का टीएनएन उर्दू न्यूज़ में इस्तकबाल है। मिस्टर जनमपल्ली अनिरुद्ध रेड्डी जनरल सेक्रेटरी टीपीसीसी की जानिब से इस माह की 9 जुलाई से प्रजाहता पदयात्रा प्रोग्राम का इनेकाद अमल में लाया जा रहा है, जिसके आज जड़चल्ला कांग्रेस पार्टी के दफ्तर में पोस्टर की रस्म इजरा की गई। बाद अज़ां इन्होंने मुकामी मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि जड़चल्ला हल्क़े असम्बली के अवामी मसाइल को मालूमात करते हुए घर घर दौरा करेंगे और आने वाले अनकरीब इंतखाबात में कांग्रेस पार्टी के वादों को अवाम को वाकिफ़ करवाते हुए मुलाकात करेंगे। इस पदयात्रा में तकरीबन 2 माह तक जड़चल्ला हल्क़े असम्बली के तमाम मंडलों और तमाम गाँव दौरा करेंगे। इस मौके पर मुकामी कांग्रेस पार्टी के कायदीन मोहम्मद सरफराज अहमद, एडवोकेट JD नित्यानंद के अलावा दीगर कांग्रेस पार्टी के कारकुनों की कसी तादाद मौजूद थी। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। నవాపేట్ మండల్ ఫతేపూర్ మైసమ్మ గుడి నుండి ప్రజాహిత పాదయాత్ర ప్రజల మేలు కోసం ప్రజల మంచి కోసము అక్కడ నుండి పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాము। నవాపేట్ మండల్ నుండి కూర్కొండ మండల్ వరకు ఈ పాదయాత్ర దాదాపు 2 నెలలు కొనసాగుతుంది। పాదయాత్ర అంటే పుట్టి గ్రామానికి వెళ్ళి అక్కడ మాట్లాడిపోయేదాకా కాదు, ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ గడప గడప వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ మేనిఫెస్టో ఇప్పటివరకు ఏదైతే రిలీజ్ చేసినామో 4000 రూపాయల పెన్షను, 500 రూపీస్కి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఇట్లా ప్రతి ఒక్క స్కీమ్స్ ఇంటింటికి పాంప్లెట్ ద్వారా వాళ్ళకి అందజేయబోతున్నాము। ఈ పాదయాత్ర ఏదో బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు, వాళ్ళపైన కొట్లాట కాదు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, 2018లో మీకు ప్లాట్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు। ప్రతి ఒక్కరు పాపం వాళ్ళ భూములు అమ్ముకొని ఇండ్లు కట్టుకున్నారు। ఈరోజు ఆ భూములు ఉంటే ఒక్కొక్క ఎకరా వాళ్ళకి ₹1,00,00,000 ఇట్లా నష్టపోయినారు ప్రజలంతా, పేదవాళ్ళంతా। కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రాగానే అట్లా ప్లాట్ ఉన్న వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వారికి ధైర్యంగా మా కార్యకర్తలు మేమందరూ వాళ్ళకి నిలబడతాము పేదవాళ్ళకని చెప్పి కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది। ఇదే కాకుండా సమస్యలపైన కూడా మీరు చూస్తే హాస్పిటల్ ఓపెన్ చేసినారు। నాకు చాలా మంది జడ్చల నుండి కూడా నాకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది। ఇప్పుడు నేను పోయి అక్కడ విమర్శించేది చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేము హాస్పిటల్ ఓపెన్ చేస్తాం కావాలని కాంగ్రెస్ వాళ్ళు బురద చల్లాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు। కానీ ఏదైతే జడ్చల నుండి పేదవాళ్ళు పెట్టిన మెసేజే నేను మీకు రీడ్ చేస్తాను। సిబ్బంది లేక వెలవెలబోతున్న ఆసుపత్రి, పరీక్షలు చేయడానికి ల్యాబ్స్ సదుపాయం లేకపోవడంతో గర్భిణీ స్త్రీలతో పాటు ఇతర పేషెంట్లు టౌన్లోకి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి। అంటే లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఓపెన్ చేసిండు కానీ అది కూడా ఏంది ఎలక్షన్స్ భయానికి అని ఎట్లా ఓడిపోతుందని తెలుసు, ఎట్లా ఓడగొడతారు। నేను హాస్పిటల్ ఓపెన్ చేయలేదు, 2017లోనే 11 నెలల్లో ఓపెన్ చేస్తా, 9 నెలల హాస్పిటల్ ఓపెన్ చేస్తా అని ఓపెన్ చేయలేదు। ప్రజలకు పోతే జడ్చల్ల ప్రజలు ఆయన రానివాళ్ళు తిరగనియర్ అని చెప్పి భయానికి ఏదో హరీష్ రావుని తీసుకొచ్చి హాస్పిటల్ ఓపెన్ చేసింది। పరిస్థితి ఏమో ఇది, ల్యాబ్ కూడా లేదు। గర్భిణీ స్త్రీలు వాళ్ళు టెస్ట్ల కంటే అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి పోయి టెస్టులు చేసుకొని రావాలి। వాళ్ళు రాసింది, నేను ఇప్పటివరకు అయితే హాస్పిటల్ పోలేదు, ప్రజలను లెక్కల్లో మాత్రం 2014కి ముందు 5 డాక్టర్లు ఉన్న సిబ్బంది 2014 తర్వాత 19 మంది అందుబాటులో ఉన్నారని దశాబ్ది ఉత్సవాలు పేరిట ఏర్పాటు చేసిన రికార్డులో చూపిన మెడికల్ సూపరింటెండెంట్ ఆదివారం మాదిరి సెలవు వస్తే ఉన్న ఒక్కరిద్దరు డాక్టర్లు సైతం కనిపించని పరిస్థితిలో ఉంది హాస్పిటల్। సెలవు దినాల్లో అత్యవసర పరిస్థితులు వస్తే నర్సింగ్ స్టాఫ్తో మేనేజ్ చేస్తుంది। ఇది ఈరోజు పరిస్థితి, నర్సింగ్ స్టాఫ్తోని। మొన్న నాకు కూడా తెలిసింది, ఒక ఆమె గర్భిణీ స్త్రీ పోతే డాక్టర్ టైంకి లేక గర్భిణీ స్త్రీ కడుపులనే ఆ చిన్న పసిపాప చనిపోయి, అది ఈరోజు పరిస్థితి। ఇదే కాకుండా
ఊరి చివరి ఆసుపత్రి ఉండటంతో ఇక్కడికి రావాలంటే ₹100 మాకు ఖర్చు అవుతుంది సార్. హాస్పిటల్లో సదుపాయాల గురించి అడిగితే నర్సింగ్ సిబ్బంది కోపడుతున్నారని బాధగా చెప్పుకుంటున్నాను సార్. మీకు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సిబ్బంది వంటి విషయాలను పట్టించుకొని వారే లేరని మీడియాకు ఈ విషయం ఎందుకు వాళ్ళు రాసింది చెప్తున్నాను. నేను మీడియా మీద ఆపోజిట్ అనేది కాదు, వాళ్ళు నాకు మెసేజ్ పెట్టింది మీకు చదువుతున్నాను. ఎందుకంటే మీడియాకు ఈ విషయం పట్టించుకోవాలని మేము కోరుతున్నాం సార్. కనీస సదుపాయాలు, సిబ్బంది లేరని ప్రశ్నించగా సమాధానం దాటివేసిన సిస్టర్స్. సో ఈ పేదవాళ్ళు ఇచ్చిన మెసేజ్, వాళ్ళ ఫొటోస్ కూడా నాకు పెట్టినారు. ఓపెన్ చేసిన ల్యాయం సదుపాయం లేదు, ఇంకో నీళ్ళు కూడా హాస్పిటల్ ముందు నుంచి పోతుంది. వాళ్ళు పోయి అక్కడి నుంచి ఎమర్జెన్సీకి పోవాలంటే కూడా ఆ బ్రిడ్జ్ దాటి కింది నుంచి మళ్ళీ రావాలి. అక్కడనే 2-3 నిమిషాలు టైం పోతుంది. అక్కడ మెయిన్ రోడ్ నుంచి పక్క నుండి. इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल P9 उर्दू न्यूज़। हर खबर से रखिए आपको बाखबर। शहर महबूब नगर में लगेज बैग्स, स्कूल बैग्स और खवातीन के लिए खूबसूरत बैग्स का अगर कोई मरकज है तो वो है हाशमी लगेज। जी हाँ नाजरीन, हाशमी लगेज में उम्दा अक़साम के मजबूत लगेज बैग्स, टूरिस्ट बैग्स की एक बड़ी फहरिस्त है। हमारे यहाँ तमाम म्यारी कंपनियों जैसे अमेरिकन टूरिस्टर, वाइल्ड क्राफ्ट, सफारी, VIP, स्काई बैग्स, एरिस्टोक्राफ्ट, जीनी, आर्किटेक्ट फॉक्स, लावी, बैगिट, स्पेस, लेजेंड, टोनिनो, हाई स्प्रिट, लेदर जैकेट्स, वैलेट्स, रेन कोट्स। इसके अलावा स्कूल व कॉलेज जाने वाले तुलबा के लिए भी मजबूत बैग्स का एक बड़ा कलेक्शन मौजूद है। साथ साथ खवातीन के लिए भी खूबसूरत तरीन हैंड बैग्स का भी बेहतरीन कलेक्शन है। लगेज बैग्स और टूरिस्ट बैग्स पर हमारे यहाँ वाजबी डिस्काउंट दस्तयाब है। जी हाँ, भरोसे का दूसरा नाम हाशमी लगेज। आज ही तशरीफ लाएं। हाशमी लगेज, न्यू टाउन, महबूब नगर।